నాకేం తెలియదు సార్. పరువు తీసావు కదా శర్వాణి, పెళ్లి చేసుకోవచ్చు కదా, ఏంటిదంతా? దీంతో కాల్చుకుంటే నీ ప్రాణం పోతుంది కానీ నీ మీద పడ్డ నింద పోదే. ఆయన తప్పు చేసిన వాడు బాధపడాలి కానీ ఇలాంటి నిజాయితీ పదాలు కాదే. నువ్వేమి చేశావు నేరం, నిన్నెక్కడంటింది పాపం, చినబోకుమా. నువ్వేమి చేశావు నేరం, నిన్నెక్కడంటింది పాపం, చినబోకుమా. చేయుతనందించు సాయం ఏనాడు చేసింది సంఘం, గమనించుమా. కన్నీటి వర్షానికి కష్టాలు చల్లారునా, మార్గం చూపే దీపం కాదా ధైర్యం. చెప్పవుతారు. వదినా, ఘోరం జరిగిపోయింది వదినా. ఏం జరిగింది అవతార్? ఒకసారి న్యూస్ పేపర్ చూడు వదినా. ఏంటిది? శర్వాణి గురించి పేపర్లో ఈ న్యూస్ ఏంటి? శర్వాణి రాత్రి సూసైడ్ అటెంప్ట్ కూడా చేసుకుందంట వదినా. ఏం జరిగింది అవతార్? అవతార్, ఇంత జరుగుతున్నా నువ్వు నాకెందుకు చెప్పడం లేదు?
అసలు ఎవరు చేశారు ఇదంతా? ఆ కీర్తి విజయ్ భాస్కర్ కలిసి ఇదంతా చేశారు వదినా. ఈ మధ్య కీర్తి కూడా కొన్ని ముఖ్యమైన విషయాల్లో నన్ను దూరం పెడుతుంది వదినా. అదేదో చేయబోతుందని తెలుసు కానీ ఇలా చేస్తుందని అనుకోలేదు వదినా. సరే, ఆ కీర్తి విజయ్ భాస్కర్ల సంగతి తర్వాత చూద్దాం. మన శర్వాణి ఎక్కడుంది ఇప్పుడు? పరువు తీసావు కదా శర్వాణి. పెళ్లి చేసుకోవచ్చు కదా. శర్వాణి, నైట్ కూడా భోంచేయలేదు. కనీసం ఇదేనా తినవే. నాకు చనిపోవాలనిపిస్తుంది అత్తయ్య. శర్వాణి, చనిపోయేంత తప్పు నువ్వేం చేసావే? అయినా నువ్వే నాకు ఎన్నోసార్లు చెప్పావు కదా, పోలీసు ఉద్యోగం అంటే ఎన్నో సవాళ్లుంటాయని. ఇప్పుడు నువ్వే పెరిగిదానిలా మాట్లాడుతున్నావే. శర్వాణి, శర్వాణి, రేణు, శర్వాణి, రేణుకా, నువ్వైనా తనకి ధైర్యం చెప్పమ్మా. ఆంటీ, ధైర్యం ఒక్కరు చెప్తే వచ్చేది కాదు. అది తన ఒంట్లోనే ఉంది. శర్వాణి, ఈరోజు నువ్వు ఓడిపోవచ్చు, రేపు నువ్వు ఓడిపోవచ్చు. అంత మాత్రాన విజయం ఎప్పుడూ శత్రువులదే అవ్వదు.
నువ్విలా కన్నీళ్లు కారుస్తూ కూర్చుంటే నిన్ను చూసిన ప్రతివాడు నవ్వుతాడు. నేను ఒక ఆడదాన్నే రేణు. మీడియా మొత్తం నా గురించి ఆ రాస్కెల్ గురించి కూడే కూస్తుంటే రేపు ఎలా తలెత్తుకొని తిరగాలో నాకు అర్థం కావడం లేదు. గడప దాటి కాలు బయట పెట్టాలంటేనే భయమేస్తుంది రేణు. అద్దంలో నన్ను నేను చూసుకుంటే నా ప్రతిబింబం కూడా నన్ను చూసి నవ్వుతుంది. నాకు బ్రతకాలంటేనే సిగ్గుగా ఉంది రేణు. ఇంకొక మాట అలా మాట్లాడితే చంపేస్తాను శర్వాణి. ఇన్నాళ్ళు మా శర్వాణిలో మేం చూసుకుంది ఆవేశాన్ని, ఈ పిరికితనాన్ని కాదు. నువ్వు చిటికెలు వేస్తేనే ఆ సౌండ్కే గడగడలాడేవాళ్లున్నారు. నీ చేతి వేళ్లు చిటికెలు వెయ్యాలి కాని పిరికి దానిలా వణికిపోకూడదు శర్వాణి. ఎలా రేణు? వాడు నా ఆత్మాభిమానం మీద దెబ్బ కొట్టాడు. నాకు వాడికి అక్రమ సంబంధం ఉన్నట్టుగా క్రియేట్ చేశాడు. చివరికి మా కమిషనర్ గారు కూడా పెళ్లి చేసుకోవచ్చు కదా శర్వాణి అని అన్నారు. ఆ ఒక్క మాట చాలు రేణు నేను చనిపోవడానికి. నిజానికి అప్పుడే నేను సగం చచ్చిపోయాను రేణు. శర్వాణి, ఒక ఆడదానిగా నీ గుండెకు తగిలిన గాయం ఎంత నొప్పిగా ఉంటుందో నేను అర్థం చేసుకోగలను. నీ ఎదురుగా నిలబడి మాట్లాడే ధైర్యమే లేనివాడు పిరికి పందలా నీ శీలాన్ని అడ్డు పెట్టుకుని గేమ్స్ ఆడాడు. ఆడదాని శీలం మీద బ్లాక్మెయిల్ చేసేవాడు ఎప్పటికీ బలవంతుడు కాలేడు. వాడు నా తల పగలగొట్టి రక్తం కళ్ళ చూశాడని నువ్వు కళ్ళెర్ర చేసి వాడికి నిద్ర లేకుండా చేశావు. ఇప్పుడు నిన్ను, నీ క్యారెక్టర్ ని క్వశ్చన్ చేసేవాడిని, నిన్ను తలంచుకునేలా చేసినవాణ్ణి నువ్వేం చేయాలి? పరిగెత్తించి కొట్టాలి, పరిగెత్తించి కొట్టాలి, కొట్టాలి, కొట్టాలి. శర్వాణి, నీ నుండి ఆవేశాన్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం కానీ ఇలా కన్నీళ్ళని కాదు. వాడి పంచె తడుస్తుందో ప్యాంటు తడుస్తుందో నాకు తెలీదు. వాడి బతుకు కుక్క బతుకవ్వాలి శర్వాణి. నా వల్ల కాదు రేణు. నా మీద నాకే అసహ్యం వేస్తుంది. దయచేసి నా మీద ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకు రేణు. నాకు గొంతు పగిలేలా అడవాలనిపిస్తుంది, గట్టిగా అరవాలనిపిస్తుంది. అరవాలనిపిస్తే అరిచేయి, ఏడవాలనిపిస్తే ఏడ్చేయి. కాని నువ్వు కార్చే ప్రతి కన్నీటి బొట్టుకు రేపు నువ్వు వెలకట్టి వాళ్లు మూల్యం చెల్లించుకునేలా చెయ్యాలి. ఇన్నాళ్ళు నేను కన్నీళ్లు కారిస్తే నువ్వు తుడిచావు. అలా అని ఇప్పుడు నేనొచ్చింది నీ కన్నీళ్లు తుడిచి నీకు ధైర్యం చెప్పడానికి కాదు. ఫైనల్ గా ఒకటి చెప్తున్నాను శర్వాణి, ఒకరు చెప్తే నువ్వు నేర్చుకునే పరిస్థితిలో లేవు. కన్నీళ్లు చాలా విలువైనవి, వాటిని వృధాగా వాడుకోవడం మన ఆడవాళ్లకు అలవాటు అని నువ్వే నన్ను చాలాసార్లు తిట్టావు, గుర్తుందా? జరిగింది చిన్న విషయమని నేనన్ను. అలా అని దానివల్ల కొంపలు మునిగిపోయాయని కూడా నీలా నేను బాధపడ్ను. నువ్విలాంటివి ఎన్నో చూసావు, ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నావు. ఇదే నీకు మచ్చ కాదు, నింద అంతకంటే కాదు. జస్ట్ ఇదొక చిన్న ఇన్సిడెంట్. దాన్నుంచి ఎలా బయటకు రావాలనేది ఆలోచించు. ఇలా ఏడుస్తూ కూర్చోవడం కాదు. శర్వాణి,
నీ ఫ్రెండ్ నిన్ను చూసి కన్నీళ్లు కార్చడం ఆపేసిందని తనే నాకు చాలాసార్లు చెప్పింది. ఇప్పుడు నువ్వే ఇలా కన్నీళ్లు కారుస్తూ కూర్చుంటే ఎలా? ఇలాంటి టైంలోనే ధైర్యంగా నిర్ణయాలు తీసుకోవాలమ్మా. శర్వాణి, నువ్వు కొన్నాళ్ళు నా దగ్గరికి రా. ఆంటీ, శర్వాణి కొద్ది రోజులు నా దగ్గరే ఉంటుంది. తను మానసికంగా కోలుకునేంత వరకు నేను తనకి తోడుగా ఉంటాను. నేను మా ఇంటికి తీసుకెళ్తాను ఆంటీ. శర్వాణి, నువ్వు కొద్ది రోజులు నీ ఫ్రెండ్ ఇంటికి వెళితే మారిన వాతావరణంలోనైనా నీ మనసు కాస్త కుదుట పడుతుంది. నువ్వు కొన్నాళ్ళు రేణుక దగ్గర ఉండి రావే. ఆంటీ, మీ శర్వాణిని నేను తీసుకువెళ్తున్నాను. తను కోలుకునే వరకు నా దగ్గరే ఉంటుంది. ఉమ్. అమ్మయ్యా, 2 రోజుల నుంచి బీపీ నాకు కంట్రోల్లో ఉంది తల్లి. అవును, నువ్వెక్కడికి రెడీ అవుతున్నావు? యశ్వంత్ వాళ్ళ ఇంటికి డాడీ. ఈ బుచ్చిబాబు సంయుక్త గొడవలో పడి యశ్వంత్ని కలవడానికి టైం కూడా కుదరటం లేదు. అందుకే ఈరోజు యశ్వంత్తో టైం స్పెండ్ చేసి వస్తాను డాడీ. జాగ్రత్త తల్లి. ఆ బుచ్చిబాబు గోలేంటో ఆ సంయుక్త గోలేంటో నాకు అస్సలు అర్థం కావటం లేదు. బుచ్చిబాబు ఆ తెంగరోడికి 100 ఏళ్లు మాటలోనే ఫోన్ చేశాడు. అయినా వీడికి నీ నంబర్ ఎందుకిచ్చావు తల్లి? మీరు ప్రతిదానికి టెన్షన్ పడకండి డాడీ. బుచ్చిబాబుకి కూడా భయపడిపోతే ఎలా? హలో, చెప్పు బుచ్చిబాబు. హలో, ఎక్కడున్నావు మీనాక్షి? ఇంట్లో ఉన్నాను. ఎందుకు? వావ్, అయితే 10 నిమిషాల్లో నేను మీ ఇంట్లో ఉంటాను. హలో హలో బుచ్చిబాబు. షిట్! ఈ తెంగురోడు మాట్లాడుతుండగానే ఫోన్ పెట్టేశాడు. ఏమంటున్నాడు తల్లి? బుచ్చిబాబు మన ఇంటికి వస్తున్నాడంట డాడీ. ఆ, ఓ అమ్మో, మళ్ళీ వస్తున్నాడా? నా వల్ల కాదు. నేను వెళ్ళి బీపీ టాబ్లెట్ తెచ్చుకుంటాను. ఇదేంటి, ఏదో వాణ్ణి కన్విన్స్ చేయడానికి ఒక్కరోజు పార్క్కి తీసుకెళ్లి నచ్చ చెప్పాను. వాడు సంయుక్త వెంట పడకుండా నా వెంట పడుతున్నాడేంటి? ఏదో జరుగుతుంది. అసలు సంయుక్తతోనే మాట్లాడతాను. ఇదేంది? ఈ కుక్క అరుపు మీనాక్షిది కదా. దీనమ్మా, ఇదేంది ఇప్పుడు ఫోన్ చేస్తా ఉండాది? హలో హలో సంయుక్త, ఎక్కడున్నావు? ఏంది చెల్లమ్మా టెన్షన్ గా ఉండావు? ఏం జరుగుండది? సంయుక్త, నీ పెళ్లి నా చావుకొచ్చేలా ఉంది. ఆ బుచ్చిబాబు నిన్ను వదిలేసి నా వెంట పడుతున్నాడేంటి? మొన్నంటే ఏదో అని నీకోసం పార్క్కి తీసుకెళ్లి 2 డ్యూయెట్లు వేసి 4 మాటలు చెప్పొచ్చాను. ఈ రోజు ఏకంగా మా ఇంటికే వస్తానని ఫోన్ చేశాడు. ఏంది మీనాక్షి నువ్వు చెప్తా ఉండేది? ఇప్పుడు బుచ్చిబాబు మీ ఇంటికి వస్తా ఉన్నాడంటే బుచ్చిబాబు అన్నంత పని చేస్తాడా ఏంది? అన్నంత పని చేయడు ఏంటి సంయుక్త? ఏం చెప్పను, ఎట్టా చెప్పను మీనాక్షి. నాకు బుచ్చిబాబుకి పెళ్లి జరగదు. సంయుక్త, నువ్వు మాటి మాటికి ఆ డైలాగ్ వాడకు. నువ్వు పెళ్లి జరగదన్న ప్రతిసారి నాకు ఇక్కడ గుండె ఆగిపోతుంది. అసలు ఏం జరుగుతుంది? బుచ్చిబాబు నిన్ను కలిసిన దగ్గర నుండి నాతో బాగానే ఉంటున్నాడు. కానీ నిన్ననే నన్ను ముద్దడిగినాడు. నేను వద్దు అని చెప్పుండాను. అంత మాత్రాన
నన్ను పెళ్లి చేసుకున్నాని నీతో చెప్పడానికి వస్తుండాడేమో మీనాక్షి. ఇక మా ఇద్దరి పెళ్లి జరగదు మీనాక్షి. సంయుక్త, ఆ బుచ్చిబాబు నిన్నెందుకు పెళ్లి చేసుకోవడం నేను చూస్తాను. ఇప్పుడు బుచ్చిబాబు మా ఇంటికొస్తాడు కదా, రానివ్వు, దుమ్ము దులుపుతాను. అమ్మా, నిన్ను పెళ్లి చేసుకోనంటాడా? సంయుక్త, ఇంకేం ఆలోచించుకు, నేనున్నాను కదా. ఆ బుచ్చిబాబుని నేను డీల్ చేస్తాను, ఓకేనా? నా జీవితం ఇప్పుడు నీ చేతిలో పెడుతున్నాను చెల్లి. ఆ బుచ్చి బాబుని జాగ్రత్తగా డీల్ చెయ్యి. ఉంటాను. అలాగే సంయుక్త. ఓసే సుప్పనాతి మీనాక్షి, ఆ బుచ్చి బాబుగాడు మహా జిడ్డు. ఆణ్ణి వదిలిపెట్టాడే, నువ్వు నాతో పెట్టుకుంటావా? నీ బతుకిక పెసరపప్పేనే. అరే, ముద్దివ్వనంత మాత్రాన బుచ్చిబాబు సంయుక్తని నో అంటాడా? రాని, ఆ బుచ్చిబాబు సంగతి చెప్తా. సంయుక్త డార్లింగ్, నువ్వు శ్రీదేవి, నేను ఎన్టీఆర్ని. ఇద్దరం అలా వర్షంలో తడిసి ఆకుచాటు పిందె తడిసే అని పాడుకుంటూ ఉంటే ఆహా, ఈ జన్మకిది చాలు డార్లింగ్. ఆకాశ గంగొచ్చింది, అందాలు ముంచెత్తింది, గోదావరి పొంగొచ్చింది. వీడేంటి ఇక్కడికొచ్చాడు? బాయ్ అంకిల్. బాయ్ బాయ్. మీనాక్షి బుచ్చిబాబు ప్రేమించుకుంటున్నారన్నది నిజమన్నమాట.